రీసెంట్గానే మళ్ళీ మనం ఎక్కువ వినేది 2 ఇన్సిడెంట్స్ బాగా జరిగింది. ఒకటి మెడికల్ స్టూడెంట్ సూసైడ్, దాని తర్వాత హెరాస్మెంట్ వల్ల మళ్ళీ ఒక సూసైడ్. ఈ హెరాస్మెంట్ వల్ల, ఈ ర్యాగింగ్ వల్ల, వాటి వల్ల ఎక్స్ట్రీమ్ అయ్యేది ఎక్స్టర్నల్ ఫ్యాక్టరు, దానివల్ల సూసైడ్ అని చెప్పచ్చు. వాళ్ళుగా సూసైడ్ చేసుకునేది కూడా అంటే వాళ్ళకి లోపల జరిగే ప్రాబ్లమ్స్ వల్ల సూసైడా, లేదంటే బయట ఆ ఎడ్యుకేషన్ ప్రెషర్ వల్ల సూసైడ్ అవుతుందా? అసలు వీళ్ళకి ఆ ఎక్స్ట్రీమ్ థాట్ ఎందుకు వెళ్ళిపోతుంది మ్యామ్ అసలు సూసైడ్ అన్న దానివల్ల? ఫర్ ఎగ్జాంపుల్ అండి, మీరు ఏదో బయట మంచి ప్లేస్లో కాకుండా హైజీన్ ప్లేస్లో కాకుండా మీరు ఏదో ఫుడ్ తిన్నారు, మీకు ఏమవుతుంది? స్టమక్ అప్సెట్ అవుతుంది, మీకు ఫుడ్ పాయిజన్ అవుతుంది. సో ఏదో ఎక్స్టర్నల్ది మీరు మీ లోపల వేయటం వలన ఏదో జరిగి ఏదో అవుతుంది, ప్రాబ్లం వచ్చింది. సో ఇక్కడ ఏంటి మిస్టేక్? బయట నుంచి దాన్ని మీరు కంప్లీట్గా అబ్జర్వ్ చేసుకుని దానికి అడాప్ట్ అయిపోయి దాని కంట్రోల్లోకి మీరు వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళారు? అది తినటం వలన. అది అక్కడికి వెళ్ళింది మీరే, అక్కడ తిన్నది మీరే, అది రాలా మీ దగ్గరికి, మనమే వెళ్ళి తిన్నాం. పోనీ అది నీకు కరెక్ట్ కాదు అనుకుంటే వెనక్కి వచ్చేయాలి, ఈ ప్లేస్ బాగాలేదు, ఐ థింక్ ఇక్కడ తింటే నేను అప్సెట్ అవుతాను అని ఒక అవగాహన ఉంటుంది కదా. ఆ అవగాహన లేకుండా నా అవసరం ఇప్పుడు నేను ఆఫీస్కి లేట్ అవుతుందనో, లేకపోతే ఇంకేదో ఇంటికి వెళ్తే ఉండదనో, సంథింగ్ వాట్ ఎవర్ రీజన్ మీరు తింటారు, తినేస్తాం, అక్కడ ఉండాల్సి వస్తుంది. సో మన లైఫ్స్లో కూడా ఇలాగే జరుగుతుందండి. ఒక కేసులో చూసుకుంటే అమ్మాయి ఒక వర్క్ చేస్తుంది, తనకి ఇంకో వెళ్ళి ఉండాలి, అది వర్కింగ్ ప్లేస్, తనకి ఇంకో ఆప్షన్ లేదు, తనకి కొన్ని ఉన్నాయి రూల్స్, తను ఎలా వర్క్ చేయాలి, ఎవరితో వర్క్ చేయాలి అని. తను పీజీ స్టూడెంట్ అయినప్పటికీ తనకు రూల్స్ ఉంటాయి, నైట్ డ్యూటీస్ ఉంటాయి, అవి ఉంటాయి. పొద్దున్న లేగిస్తే తన దగ్గర వెళ్తూ ఉంటారు డాక్టర్స్, పేషెంట్స్ వెళ్తూ ఉంటారు. నాకు ఈ సమస్య ఉంది, నాకు ఆ సమస్య ఉంది, ఇదేలాగా అదేలాగా, నాకు భయం వేస్తుందని. చాలామంది పేషెంట్స్ ఇలా ఉంటారు, నాకు కడుపులో నొప్పి వస్తుందండి, ఏం తిన్నా ఏం పడట్లేదండి, నాకు ఎందుకు భయం వేస్తుందండి అని ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఫిజికల్ బాడీతో వాళ్ళ ఒక ఎమోషన్ని కంబైన్ చేసి చెప్తారు డాక్టర్స్కి. సో డాక్టర్గా ఒక రెస్పాన్సిబిలిటీ ఏమవుతుంది? వాళ్ళ ఫిజికల్ బాడీని ట్రీట్ చేస్తూ పాటు కొంచెం వాళ్ళకి మెంటల్గా కూడా కొంచెం అయ్యేలాగా మనం చెప్పాల్సి వస్తుంది. ఏ సమస్య, అది ఇట్ కెన్ బి ఫిజికల్, బట్ ఫిజికల్ కూడా మనం హర్ట్ చేస్తారు కాబట్టి చెప్పాల్సి వస్తుంది. సో ఇప్పుడు పొద్దున్న లేగిస్తే అలాంటి మాటలు కూడా మాట్లాడుతూనే ఉంటుంది, అంతే కదండి. ఇలాంటి సిచ్యువేషన్లో ఆమె ఎందుకు ఈ డెసిషన్ తీసుకుంది, అసలు నిజంగానే సూసైడ్, ఇవన్నీ మనం పక్కకు పెడితే అండి, ఎప్పుడు ఎందుకు సూసైడ్ చేసుకోవాలనుకుంటారు? బేసిక్గా నాకు నా చుట్టూ 10 డోర్స్ ఉంటే 10 డోర్స్ క్లోజ్ అయిపోయాయి. ఒకటి పేరెంట్స్ అనుకోండి, ఒకటి ఫ్రెండ్స్ అనుకోండి, నెక్స్ట్ వచ్చి లైఫ్ పార్ట్నర్ అనుకోండి, లేకపోతే అద్భుతమైన నీ లైఫ్ అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు, ఇంజనీరింగ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, లేకపోతే లవ్ లైఫ్ అయి ఉండొచ్చు, లేకపోతే ఫినాన్షియల్ లైఫ్ అయి ఉండొచ్చు. ఇవన్నీ డోర్స్ అనుకోండి. ఈ డోర్స్ అన్నీ క్లోజ్ అయిపోయి ఆ డోర్స్ అన్నీ ఫేడ్ అవుట్ అయిపోతే అప్పుడు వీళ్ళు కొత్త డోర్ కన్స్ట్రక్ట్ చేసుకుంటారు, సూసైడ్ అని చెప్పి. ఈ డోర్స్ అన్నీ క్లోజ్ అయిపోతాయి. ఈ డోర్స్లో ఏదో ఒక డోరులో ఇంచి వాళ్ళకి ఒక హోప్ వస్తే వాళ్ళు ఈ డోర్ని కన్స్ట్రక్ట్ చేసుకోరు. ఎవరి లైఫ్లో సూసైడ్ అనేది ఉండదు, ఎవరు అనుకోరు కదండి. అది మనం బిల్డ్ చేసుకునేది. మనం ఇంకా నాకు ఇంకే హోప్ లేదు, నాకు ఎలాంటి దారి లేదు, దిస్ ఈజ్ ద ఓన్లీ వే అనుకున్నప్పుడు మాత్రమే. ఎందుకు? అండ్ ఒక్కటి బిలీవ్ చేయాలని, ఐ స్ట్రాంగ్లీ బిలీవ్, నా పర్సనల్ లైఫ్ నుంచి నేను చెప్తున్నాను, ఒక సమస్యకి ఒకటే సొల్యూషన్ ఉండదు, మల్టిపుల్ సొల్యూషన్స్ ఉంటాయి. కొంతమంది ఏం చేస్తారంటే ఆ సొల్యూషన్ కోసం ఎత్తుక్కుంటూ వెళ్తారు, వాళ్ళ దరిదాపులు లేకపోయినా వాళ్ళ సమస్య ఏంటి దాన్ని నీచ్ డౌన్ చేసుకుంటారు. సీరియస్లీ దే విల్ సిట్ డౌన్ అండ్ దే విల్ రైట్ డౌన్, నా సమస్య ఏంటి, నేను ఒకరి వల్ల ఇబ్బంది పడుతున్నానా, నన్ను ఎవరు హెరాస్ చేస్తున్నారా, నన్ను తిడుతున్నారు, లేకపోతే నన్ను ఎవరైనా డౌన్ చేస్తున్నారా, నాకు డబ్బులు లేవా, లేకపోతే నా హస్బెండ్ నన్ను కొడుతున్నాడా, లేకపోతే నా వైఫ్ నన్ను తిడుతుందా, అనుమానిస్తుందా, సంథింగ్ ఇలా ఒకటి నీచ్ డౌన్ చేసుకుంటాం. ఈ నీచ్ డౌన్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే అంటే మనం రాసుకుంటున్నప్పుడు మనకి నిజంగా సమస్య ఏంటి అన్న విషయం తెలుస్తుంది. ఆ పాయింట్ వరకు ఆలోచించి ఆ పాయింట్కి సొల్యూషన్ మనం తెలుసుకోవాలి. సో దీనికి సొల్యూషన్ లేదు, సొల్యూషన్ లేని సమస్య భూమి మీద లేదు, బిలీవ్ మీ. ఖచ్చితంగా ఉంది. మేబీ అది మనం ఎత్తుక్కునే అంత క్యాపబిలిటీ మనకు లేదేమో, అంత అవకాశం మనం ఇవ్వట్లేదేమో, ఖచ్చితంగా ఉంటుంది. సో ఆ సొల్యూషన్ని మనం చూసుకునే అంత పేషెన్స్ మనకు ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అక్కడే మన స్ట్రాంగ్నెస్ బయటపడుతుంది. ఎంతమంది నేను సూసైడ్ థింకింగే రాలేదు నాకు అని ఉంటారండి, చెప్పండి.
తక్కువ ఖచ్చితంగా ఉంటారు. ప్రతి మందికి మోస్ట్లీ 100లో 99 మందికి వస్తుంది ఆలోచన ఏదో ఒక పాయింట్లో. అసలు సూసైడ్ చేసుకుంటే ఎట్లా ఉంటుంది, నా వల్ల అట్లా అని చెప్పి చాలా మంది సెలబ్రిటీస్ కూడా చాలా మందికి ఉంటారు. ఆ ఆవేశాన్ని ఆపి నేను ఇప్పుడు ఎందుకు సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నా, నా ప్రాబ్లం ఏంటి అని తెలుసుకుని ఆ సొల్యూషన్ వైపు వెళ్ళాలి. ఇంకొంతమంది ఏం చేస్తారంటే సొల్యూషన్స్ మల్టిపుల్ ఉంటాయని చెప్పాను కదా, ఆ మల్టిపుల్ని సెగ్రిగేట్ చేసుకుని ఆ మల్టిపుల్ సొల్యూషన్స్ మీద ప్యారల్గా వర్క్ చేస్తారు. ఓకే, అంటే ఎలా మ్యామ్? ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ప్యారల్గా వర్క్ చేస్తారు. చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఆ సమస్యని ఓవర్కమ్ చేయగలిగే ధైర్యం వస్తుంది. వర్కౌట్ అవుద్దా తవా సంగతి, ఎందుకంటే ప్రాసెస్లో ఉంటారు కదా. సో నేను ఇన్ని సొల్యూషన్స్ వర్క్ చేస్తున్నాను, నాకు ఏదో ఒక హోప్ ఉంది, ఒక హోప్ వస్తుంది. ఆ హోప్లో ఏమవుతుందంటే మనం సూసైడ్ చేసుకోవాలన్న ఆలోచన పోతుంది. అంటే దే విల్ మేక్ దెమ్సెల్ఫ్ బిజీ. అంటే సూసైడ్ అనే ఆలోచన కూడా రానంత బిజీ అయిపోతారు. కరెక్ట్. నాకు ఒక మంచి సేయింగ్ చెప్తాను. నాకు బాధపడే అంత టైం కూడా నాకు లేదండి. ఆలోచించండి, ఈ మాట సింపుల్గా అనిపిస్తుంది, బట్ నేను పొద్దున్న లేగాలండి, ఆఫీస్కి వెళ్ళాలి, అక్కడ పని చేసుకోవాలి, పని చేసుకుని విత్ ఇన్ ద టైం నేను అక్కడ ఇవ్వాలండి, తర్వాత నా పిల్లల్ని చూసుకోవాలండి, లేకపోతే నాకు ఇంకేదో కార్యక్రమాలు అవి చూసుకోవాలండి, ఇల్లు సర్దుకోవాలండి, లేకపోతే అదండి ఇదండి మా అత్తగారు నా మామగారు, ఈ నా బాధ్యతలండి, ఇవన్నీ నేను కంపల్సరీ చేయాల్సినవి అండి. అప్పుడేమనిపిస్తుంది, బాస్ వచ్చి తిడతాడు, ఆడు తిట్టాడా, వాడు తిట్టాడు, నేను బాధపడుతూ కూర్చున్నాను అనుకో, నా పని అయిపోద్ది, సో నేను పని చేయాలి. మా ఆయన తిట్టాడా, ఇప్పుడు ఆయన గురించి నేను బాధపడుతూ కూర్చున్నాను అనుకోండి, నా పిల్లలకి రేపు పొద్దున్న నేను లంచ్ ప్రిపేర్ చేయడం నాకు లేట్ అయిపోతుంది. సో నా రెస్పాన్సిబిలిటీ. సో ఈ రెస్పాన్సిబిలిటీలు బాధ్యతలు ఏం చేస్తాయంటే మనకున్న సమస్యల్ని దూరంగా పెట్టడానికి యూజ్ అవుతాయి. సో ఈ అబ్బాయి కనుక నా బాధ్యత, ఈ పిల్లోడు 16-17 years కదా, నా బాధ్యత నా పేరెంట్స్ని హ్యాపీ చేయటము, నా బాధ్యత నేను ఒక డాక్టర్ని అవ్వటము అని అనుకుంటే ఇది ఎంత, కానీ ఆలోచన దాకా వెళ్ళే స్కోప్ ఉండదు, అక్కడ స్కోప్ ఉండదు. వాళ్ళకి అన్ని క్లోజ్ అయిపోయినట్టు అనిపిస్తుంది. ఆ చీకటి చాలా హారబుల్గా ఉంటుందండి, దేన్ని కనిపించనివ్వదు. ఆ ఇంట్లోపల కొవ్వుతున్న ఆ క్యాండిల్ పక్కన మ్యాచ్ బాక్స్ మనకు కనిపించదు. అది ఎతకాలి కదా, అది ఎతకాలి అంటే నువ్వు ధైర్యం చేసి ఆ చీకట్లో ఒక అడిగి ముందే వేయాలి కదా. సో నేను అడిగే వేయను, ఎందుకంటే నాకు మొత్తం చీకటిగా ఉంది అంటే నీకు వెలుతురిచ్చి ఆ సోర్స్ నీకు కనిపించదు కదా. అది పాయింట్. ఆ పాయింట్లో మనం ఎంత స్ట్రాంగ్గా ఉన్నాము అన్నది పాయింట్. సో ఈ అమ్మాయి విషయంలో జరిగింది కూడా అది. అంటే ఈ అమ్మాయిది మనకి ఐఎమ్ నాట్ షూర్ అమ్మాయి సూసైడా లేకపోతే ఇంకేదన్నా అన్న నాకు తెలియదు, క్లియర్గా తెలియదు. బట్ ఆ అమ్మాయి అయితే హెరాస్మెంట్ గురి అయిందనే విషయం అర్థమవుతుంది. అండ్ షీఈస్ వెరీ స్ట్రాంగ్ ఇనఫ్. అంటే చిన్న చిన్న వాటిలన్నిటికీ భయపడిపోయి లైఫ్ అంటే ఇంతే అని అనుకునే అమ్మాయి అయితే కాదు. సో అక్కడ ఏం జరిగింది అనేది మనకి కంప్లీట్గా తెలియదు. సో వీ కాంట్ సే ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుందని నేను అయితే అనుకోలేను. ఒకవేళ చేసుకుంది అంటే తనకి ఎక్కడ హోప్ కోల్పోయింది. తన ఫాదర్ తనకు సపోర్ట్ చేశారు, వెళ్ళి కంప్లైంట్ చేశారు. సో అక్కడ తనకు ఒక హోప్ ఉంది. హోప్ ఉంది. హోప్ ఉన్న ఏ వ్యక్తి సూసైడ్ అనుకోరండి. మీరు ఎవరి హిస్టరీ అయినా తీసుకోండి, నాకు హోప్ ఉంది అనుకుంటే ఎవ్వరూ చేసుకోరు. అండ్ నాకు ఒక సొల్యూషన్ ఉంది అని నమ్మినా సరే చేసుకోరు.